సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుని ఆత్మ ద్వారా పిలువబడినటువంటి మనందరమును బట్టి దేవునికి వందనాలు. ఇట్టి అవకాశాలు అనేక మందికి లేవు. కానీ ప్రభువు మనల్ని ప్రేమించి మనము స్తుతించుటకు, ప్రార్థించుటకు, ధ్యానించుటకు ప్రభువు మనకు అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో ఆధ్యాత్మిక మార్పులు తేవాలని మనము కోరుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనము నుండి మన ధ్యాన అంశము అది నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనము నుండి దాన్ని ఆధారం చేసుకొని ఇతర వాక్య భాగాలను మనం ధ్యానం చేస్తూ దాని యొక్క పరిపూర్ణ అర్థమును మనము తెలుసుకోవడానికి ప్రయత్నం మనం చేస్తున్నాము. కేవలము బుద్ధిపూర్వకంగా, హేతుబద్ధంగా, తార్కికంగా మాత్రమే ధ్యానం చేయక అనుభవపూర్వకమైనటువంటి ధ్యానములను మనం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనము. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏల మోయలేదని చెప్పుకొనుచున్నారు. మరలా అదే ప్రశ్న. కుమారులు తమ తండ్రి దోష శిక్షను ఎందుకు మోయలేదు అని చెప్పుకొనుచున్నారు అంటే వీళ్ళు చూస్తున్న సమయానికి తల్లిదండ్రులు చెడిపోయారు, కానీ పిల్లలు బాగానే ఉన్నారు. తల్లిదండ్రులు చెడిపోయారు, పిల్లలు బాగానే ఉన్నారు. అయితే ఆ చుట్టూ ఉన్నటువంటి వారికి ఒక ప్రశ్న. సాధారణంగా మనం ఒక్కొక్కసారి చూసే దృష్టి కూడా ఎట్లుంటదంటే, ఎవరైనా కొంతమంది చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నారనుకో, వీళ్ళు దేవునికి విరోధంగా ఉన్నారు, వీళ్ళకి రక్షణ లేదు, వీళ్ళు చెడ్డ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి తప్పకుండా అది వీళ్ళ పిల్లల మీద పడుతుంది అని వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి ఆలోచన కొంతమందికి ఉంటది. ఈరోజు అది తీసివేసుకోవాలి. తల్లిదండ్రులు ఎటువంటి వారైనా వారి యొక్క దోషము పిల్లల మీదకి తప్పకుండా రావాలన్నటువంటిది ఏమీ కూడా లేదు. ఈ మధ్యలో నేను కొంత మాకు తెలిసినటువంటి ఒక సహోదరి, పాస్టర్ గారు మా కుమారునికి వివాహం చేయాలనుకున్నాము, ప్రార్థన చేయండి అని. అయితే ఇంకొక సందర్భంలో నేను కలిసి, అమ్మా నాకు తెలిసినటువంటి ఇంకొక కుటుంబం ఉన్నది, దాంట్లో ఒక మంచి దైవభక్తి కలిగినటువంటి అమ్మాయి ఉన్నది అని చెప్పినప్పుడు ఆ మొదటి స్త్రీ సహోదరి ఏమన్నదంటే, అమ్మాయి మంచిదే గాని వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం బాగలేరు, మేము వాళ్ళ ఇంటికి ఇవ్వము అంటే వాళ్ళ మైండ్లో ఏం ఫిక్స్ అయిపోయి. నిజంగానే ఆమె చెప్పింది కరెక్టే అనుకున్నాం, కరెక్టే, తల్లిదండ్రులు మంచోళ్ళు గారు. అయితే ఈ అమ్మాయికి ఏమైంది, అబ్బాయికి ఏమైంది? మళ్ళా ఆమెనే చెప్తుంది, అబ్బాయి అయితే మంచినే ఉన్నాడు, అమ్మాయి అయితే మంచినే ఉంది అని వాళ్ళే చెప్తూ ఆ కుటుంబానికి మాత్రం మేము ఇవ్వం సార్. ఇది చూడండి, వాళ్ళకు వాక్యం తెలుసో తెలియదో కానీ అపవాది అనేకుల మనసులలో ఒకటి రాసేశాడు. వాక్యము దాన్ని ఒప్పుకోవడము లేదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేసి తల్లిదండ్రులు చేసిన తప్పిదాలను బట్టి, వాళ్ళు జీవిస్తున్న జీవితాన్ని బట్టి
పిల్లలను కొలవకూడదు, పిల్లలను చూడకూడదు. కుటుంబాలను చూచి, ఇక సాధారణంగా కుటుంబం అంతా అట్లా ఉందంటే ఇంక పిల్లలు కూడా అట్లనే ఉంటారు అనేటువంటిది వెంటనే ఆ నిర్ణయానికి రాకూడదు. దానికొక సామెత. అరే! పెళ్లి చేయాలంటే ఆ! ముందు 3 తరాల, 10 తరాలు చూడాలి. తర్వాత 10 తరాలు చూడాలి. ఆ! అసలు ఆ అబ్బాయి ఏం చేశారు? వారిని చూడండి. వివాహం చేసుకునేది పిల్లలను. వారిద్దరే ఎక్కడున్నా గాని వారిద్దరే కాపురం చేసేది. వాళ్ళిద్దరే నివసించేది. ఇది మనం ఒక మొదటి పాఠముగా తీసుకోవాలి. హల్లెలూయా! లేకపోతే మిస్ అయితారేమో. ఎంతమంది ఈ ఆలోచన కలిగి ఉన్నారో. చూడడం మంచిదే. చూడడం మంచిదే గానీ, ఇంక అదే కోణం బెట్టుకొని, అదే స్క్రీనింగ్ చేస్తుంటే మంచి పిల్లలను మిస్ అయిపోతారేమో. తల్లిదండ్రులను బట్టి పిల్లలను కేవలం వివాహం విషయంలో మాత్రమే కాదు గానీ, అనేక విషయములలో కూడా ఒకరిని చూచేటప్పుడు వారి తల్లిదండ్రుల నుంచి చూడడము, అది అన్ని సమయములలో కరెక్ట్ కాదని వాక్యమే మనకు బోధిస్తున్నది. అయితే 19వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనము. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. అయితే ఈ కుమార్తెను మళ్ళా ఎట్లా చూడాలి మనము? వాళ్ళని వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి. వాళ్ళని చూసి వెంటనే ఒక నిర్ణయంకి రాకూడదు. అసలు సంగతేందంటే వీళ్ళే ముఖ్యము. పిల్లలే ముఖ్యము. వీళ్ళు నీతి న్యాయములను అనుసరించి జీవిస్తున్నారా? ఇక మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అన్ని సందర్భంలో యాక్సెప్ట్ చేయొచ్చు. హల్లెలూయా! ఏ వ్యక్తి అయినా, ఇంకా పైన అనేక లక్షణాలు చెప్పబడ్డాయి. నీతి న్యాయములను, ఇతరులను బాధపెట్టకయు, విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని తినకయు, చెడ్డ పనులు చేయకయు ఉంటే వారు వారి యొక్క నీతిని బట్టి వారు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈరోజు మన పాఠం ఏమిటంటే, ఒక మనిషిని చూస్తున్నప్పుడు ఆ మనిషినే చూడ్డానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది అది మరి ఒక కోణంలో కరెక్టేనేమో. ఎంక్వైరీ చేస్తారు చుట్టూ. చుట్టూ ఎంక్వైరీ చేస్తారు. అసలు వ్యక్తిని చేయరు. అసలు వ్యక్తిని చెయ్యరు. చుట్టూ ఆ వ్యక్తి ఎటువంటి వాడు? మా అమ్మాయి ఎలాంటిది? అబ్బాయి ఎలాంటి వాడు? కేవలం వివాహ విషయంలో మాత్రమే గాదు. ఇంకొక విషయంలో కూడా. చాలా సంవత్సరాల క్రిందట ఒక సంఘానికి నేను కాపరిగా వారికి అవసరం ఉన్నది అప్లై చేసుకున్నా. అప్లై చేసుకున్న తర్వాత ఒక 6 నెలలు, 7 నెలల తర్వాత మేము చాలా దూరం, ఒక 200 కిలోమీటర్లు డిస్టెన్స్. అక్కడి నుంచి ఒక టీమొచ్చారు నన్ను ఎగ్జామిన్ జేయడానికి. నన్ను వాళ్ళు కనుక్కోవడానికి. వాళ్ళొచ్చి నాతో మాట్లాడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటి నుంచి బయటికి ఇంకొక రోజు వస్తుంటే ఒక షాప్‌లో, "సారు వాళ్ళు ఎవరో వచ్చారు మీ గురించి అడిగారు" అన్నాడు. అది నాకు తెలీదు. అంటే వాళ్ళు వస్తూ ఆ షాపులలో ఈయన ఎటువంటి వాడు అని అడుగుతూ వచ్చారు. అది నేను అదేం తప్పని నేను చెప్పడానికి అది చెప్పడం లేదు. అయితే వాళ్ళు 2 చేశారు. అది మంచిది. బయట కనుక్కుంటున్నారు. ప్లస్ నన్ను నేరుగా కనుక్కుంటున్నారు. దీన్ని ప్రైమరీ సోర్స్ అండ్ సెకండరీ సోర్సెస్ అంటారు. నేనే ప్రైమరీ సోర్స్. నా గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు నేరుగా నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి నన్ను ప్రశ్నించి నేరుగా తెలుసుకునేటటువంటి దానికి మించినటువంటి సమాచారం ఇంకా ఉండదు. అప్పుడే తెలిసిపోతది.
ఒకటే చేయకూడదు. అంటే ఈ కేవలము ఎంక్వైరీ బయటనే చేసి ఒక నిర్ణయానికి రాకూడదు. వారిని బిడ్డ ఆ పిల్లలు నీతి న్యాయం జరిగించినట్ల వారు బ్రతుకుదురు. 22వ వచనము. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. ఐఎమ్ సారీ. 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనము. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని. కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. ఇది ఇంకొకటి సూత్రం చూడండి. మళ్ళా చదువుతున్నాను. 20వ వచనము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనము. పాపము చేయువాడే మరణం నందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని. కుమారుని దోష శిక్షను తండ్రి కూడా మోయడు. నీతిపరుని నీతి నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము దుష్టునికే చెందును. ఇప్పుడు ఇంకొక సూత్రం. సరే, నేను తండ్రిని, నా పాపము దోష శిక్ష నా పిల్లల మీద పడదు. ఇది ఒకటి కదా. నా పిల్లలు జీవిస్తున్నాము. నా పిల్లలు చేస్తున్నటువంటి తప్పిదాలు తల్లిదండ్రుల మీద పడుతుందా? నా పిల్లలు చేస్తున్నటువంటివి చెడ్డ కార్యాలు తల్లిదండ్రుల మీదకి వస్తుందా అంటే అది కూడా రాదు. ఒకవేళ ఇట్లా వచ్చేటువంటి ఉన్నాయనుకోండి, ప్రమాదం ఏంటంటే దేవుని యొక్క న్యాయమునకు ప్రమాదము. అందుకని ఇంత చాప్టర్ రాయడానికి గల కారణం ఏంటంటే ప్రజలు అటువంటి మనసును కలిగి ఉన్నారు. 21. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. సరే సార్, తప్పులు చేసిన తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేయాలి? విడిచి ఆ దుష్టత్వము పాపములన్నిటిని విడిచి నా కట్టడలను అనుసరించిన ఎడల వాడు బ్రతుకును. ఇది ఇంకొక మంచి సూత్రము, పాఠము. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను అందరి దృష్టిలో పాపం చేసిన వాడను, కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను. అయితే నా జీవితంలో మీరందరూ చూశారు, ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు ఏదో దేవుడు కృప చూపించి నా పాపములు నాకు గుర్తు చేసి, ఈ పాపం వద్దు, ఈ దుష్టత్వం వద్దు అని నేను మానుకున్నాను. మానుకొని ఇంకా ఇప్పటి నుండి దేవునిలో నేను నడవాలి అని అనుకున్నాను. నడుస్తున్నా. ఈ మారినటువంటిది మీకు తెలియదు. ఈ మారినటువంటిది మీకు తెలియదు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు అదే దృష్టిలో ఉంటారు. ఆయన గురించి మాకు తెలుసులేవాయా, ఎన్ని సంవత్సరాలు చూడలేదు ఆయనను. ఇది కూడా మనము జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది మన మనసులో ఉంటారు, ఇక వాళ్ళు ఎప్పుడు నెగటివే ఉంటారు. వాళ్ళు మన మనసులో వాళ్ళు మారారేమో. ఎందుకు మారారు? మనం మారలేదా? మనకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలు దేవుడు ఆయనకి ఇవ్వడా? దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనక పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును మార్చి, మన మనసులో ఎవరైతే చెడ్డగా ఉన్నారో కొంతకాలం కిందట, ఇప్పుడు వాళ్ళు మనకు మాట్లాడడం లేదు, కనపడడం లేదు, దూరంగా ఉంటున్నారు. వాళ్ళ విషయమై ఎవరైనా మనల్ని సమాచారం అడిగినరనుకోండి, అయ్యా పలానా ఆమె ఎటువంటిదంటే, అబ్బా ఆమె గురించి మీకు తెలియదు సార్, వద్దు సార్ అంటే
అనకూడదు వెంటనే. చెప్పాలి. ఒకప్పుడైతే ఇదే విధంగా నేను అనుకున్నాను, నేను చూశాను. మరి ఇప్పుడు ఎట్లుందో నాకు తెలీదు అని చెప్పాలి గానీ, వెంటనే మనకు ఒక రోజు, 2 రోజులు, ఒక సంవత్సరం మనం జూసినప్పుడు వారిలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు ఉన్నప్పటికీ, అదే దాన్ని మనము పట్టుకోకూడదు. వాళ్ళకొక అవకాశం ఉంది. దేవుడు అవకాశంనిస్తాడు అని మనం కోరుకొని ప్రార్థన చేయలేదే. ప్రార్థన చేయకపోగా ఎప్పుడు వాళ్ళ గురించి మనం నెగెటివే పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. చేశాడు. ఇంతకుముందు చేశాడు. తండ్రి తప్పులు చేశాడు. కానీ ఇప్పుడు ఏమైంది? విసర్జించాడు. ఇప్పుడేమైంది? దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మారు మనసును కోరుకుందాం. రక్షణను మనము కోరుకుందాము. ఒకరి విషయమై వాళ్ళు చెడ్డగా ఉన్నప్పటికీ వారి యొక్క రక్షణ నిమిత్తమై మనము ప్రార్థన చేయాలి. తర్వాత అవశ్యంగా అతడు 22వ వచనం. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు. దేవా! ఆయన గురించి నీకు తెలీదు. ఎంత భయంకరమైనటువంటి పాపి. అంటే ఇప్పుడు ఆయన మారు మనసు పొందాడు కాబట్టి అవన్నీ నేను కొట్టేసిన అంటాడు యేసయ్య. హల్లెలూయా! ఆ! అతడు చేసిన అపరాధములలో ఒక్కటి కూడా జ్ఞాపకం రాదంట. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు. తూర్పుకు, పడమటకు దూరం ఎంతో తెలుసా మీకు? తూర్పుకు అసలు ఆ ప్రశ్ననే రాదు. ఉండదు. తూర్పుకు, పడమటకు డిస్టెన్స్ ఉండదు. అట్లా నేను మీ పాపాలను నేను మర్చిపోతాను. జ్ఞాపకము చేసుకొనను. ఒక్కటి కూడా జ్ఞాపకం చేసుకోడంట. హల్లెలూయా! ఒక్కటి కూడా జ్ఞాపకము చేసుకోడు అంటే, ఇక ఆ వ్యక్తిని చూసినప్పుడు ఎట్లా అనిపిస్తది? మనం ఎవరైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు గతంలో వాళ్ళు చేసిన పాపాలన్నీ, తప్పిదాలన్నీ మన ఎడల, ఇతరుల ఎడల, ఆ! సమాజం ఎడల, సంఘం ఎడల వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ మనకు గుర్తుకొస్తుంటాయి. మనకంటే కొంతమందికి. కానీ దేవుడు వారికి అవకాశం ఇచ్చి, పాపాలను విసర్జించి, వారు మారుమనసు పొంది, దేవుని ఆజ్ఞలను గైకొంటూ, దేవుడు వాళ్ళ పాపాలు చేసినటువంటి ఒక్కటి కూడా జ్ఞాపకము చేసుకొనడు. యోనా గారికి ఇదే ప్రశ్న. ప్రభువా! ఆ అష్షూరీయులు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారో నీకు గుర్తుందా? మళ్ళా నువ్వే పోయి వాళ్ళని రక్షించడానికి సువార్త చెప్పమంటావు. నాకిష్టం లేదు. వారు మారు మనసు పొందటం నాకిష్టం లేదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు నీకు తెలుస్తలేదు. నీ ప్రజలను ఇబ్బంది పెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో రూపాంతరము ఇవ్వాలి. చూచే విధానం, మాట్లాడే విధానం, గ్రహించే విధానం, దేవుడు ప్రజల మీద ఎటువంటి విధానం ఉన్నదో, ఎటువంటి ప్రణాళికలు ఎవరి మీద ఎక్కడ ప్రయోగిస్తాడో మనకు తెలియదు. తప్పులు చేసిన వాళ్ళందరినీ దానికి ఇంకొకటి కోణం కూడా ఉంది. అది చాలా విచిత్రంగా ఉంటుంది. అది చదువుదాం. 23వ వచనంలో, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు ఇక్కడ దుష్టులు మరణం అవుతే దేవుడు అంటాడు నాకేమైనా సంతోషమా అంటే, కొంతమందికి ఎంత సంతోషమో. దుష్టులు, అపవిత్రులు, చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు, మన ఎడల దురుసుగా ప్రవర్తించిన వాళ్ళు మరణమవుతే, వాళ్ళకు కష్టమవుతే దేవుడంటాడు నాకేమైనా సంతోషమా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రిక 2:5.
ఆ ఆ ఆ ఆయుధాన్ని మనం పట్టుకుంటే ఎవరైనా దుష్టులు చనిపోతే సంతోషించే మనసు రాకూడదు. ఇంక దాని గురించి మాట్లాడొద్దు. చనిపోయిన తర్వాత ఇంక ఏం మాట్లాడేది లేదు. బాగా అయింది. దేవుడు అన్యాయస్తుడా? బాగానే చచ్చిపోయాడు.